ఇక కృష్ణపట్నం విద్యుత్ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. బహిరంగ సభలో మాట్లాడుతూ భవిష్యత్తులో పవర్ కట్లు ఉండవని, ప్రతి ఇంటికి నాణ్యమైన విద్యుత్ అందిస్తామని చెప్పారు. నా మంత్రం అభివృద్ధి మంత్రం. ఈ అపోజిషన్ 24 గంటలు ఏదో ఒక విధంగా రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా ఎక్కడికక్కడ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాలు కూడా మీరు గుర్తుపెట్టుకుని, మనకు కావాల్సింది పేదరిక నిర్మూలన జరగాలి, పేదవారికి మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. మీకు కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో, కరెంటు కానీ, తినడానికి తిండికి కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ, కొంత ఆర్థిక సహాయం కానీ, అదే మాదిరిగా మీకు ఎక్కడికక్కడ మరుగుదొడ్లు కానీ, మంచి ఇళ్లు కానీ, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ, ఇలాంటి సౌకర్యాలు మీకు రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ జరగాలంటే మళ్ళీ గవర్నమెంట్ సమర్థవంతంగా పనిచేయాలి. గవర్నమెంట్ సమర్థవంతంగా పనిచేసి తద్వారా ఆదాయాన్ని పెంచడం, ఉపాధిని కల్పించడం చాలా అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇలాంటివన్నీ మనలో చేయాలంటే మనం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పనిచేసే ప్రభుత్వాలకు మద్దతు ఇవ్వాలి. ప్రజల్ని మభ్యపెట్టే వ్యక్తులకు కానీ, అవినీతి చేసే వ్యక్తులకు కానీ, అభివృద్ధి నిరోధించే శక్తులకు కానీ మీరు మద్దతు ఇస్తే, లేకుంటే కనికరం చూపిస్తే నష్టపోయేది మనమే నష్టపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకని నాకెంతో సంతోషం. ఒక వెలుగుల కోసం ఈరోజు ఇక్కడ చూస్తే 1600 మెగావాట్లు 2 ప్రాజెక్టులకి ఇనాగరేట్ చేశాం. ఇంకో ప్రాజెక్టుకి ఫౌండేషన్ వేశాం. ఇప్పుడే సింగపూర్ కంపెనీ ఇక్కడ స్థానికంగా కొలాబరేషన్ పెట్టుకుని దాన్ని కూడా ఇప్పుడే జాతికి అంకితం చేయబోతున్నాం. ఇప్పుడే మన చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని ప్రాజెక్టులు రావాలో అంతవరకే వస్తాయి. రిలయన్స్ కూడా ముందుకు రావడం లేదు, వాళ్ళు కూడా ఈరోజు ముందుకు వచ్చేదానికి సిద్ధంగా లేరు. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటాం. అదే సమయంలో ఇక్కడ చాలా మంది భూములు ఇచ్చారు, మత్స్యకారులు ఉన్నారు. మీరు చూపించిన చొరవ నేను ఎప్పుడూ మర్చిపోను. తప్పకుండా మీకు న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు చేపలు పట్టే వారికి ఏ విధంగా అవసరమైతే సముద్రంలో కూడా దూర ప్రాంతానికి పోయి చేపలు పట్టుకు రావడానికి మోడర్న్ బోట్స్ కానీ, అదే మరి జట్టీలు కట్టేయడం కానీ ఈరోజు ఎవ్వరూ ఇవ్వని విధంగా జూన్ జూలైలో చేప పిల్లల ఉత్పత్తి కోసం సముద్రంలోకి పోవడానికి హాలిడే డిక్లేర్ చేశాం. అదే సమయంలో ఆ 2 నెలలకి 4,000 నుంచి 4,500 రూపాయలు మీకు ఆర్థిక సహాయం కూడా చేశామంటే అది మత్స్యకారుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి ఇక్కడ చాలా మంది ఉన్నారు, వారికి కూడా ఉద్యోగాలు అలదని ఇంకా కొంత సహాయం చేయాలని చెప్పారు. తప్పకుండా సానుకూలంగా నేను ఆలోచిస్తాను. ప్రతి ఒక్కరికి ఇక్కడ చదువుకున్న వారికి ఉద్యోగాలు వస్తాయి. అదే మాదిరిగా మీరు ఆలోచించాల్సింది, ఉద్యోగాలు వచ్చిన తర్వాత అభివృద్ధిలో భాగస్వాములు కావాలి, కష్టపడి పనిచేయాలి. మీరు పని చేయకపోతే మీరు పనిచేసే ఇండస్ట్రీ సిక్ అయిపోతుంది. ఇండస్ట్రీ సిక్ అయితే శాశ్వతంగా మీరు కూడా ఉద్యోగాలు కోల్పోతారు. ఈ ప్రాంతంలోనే ఇబ్బందులు వస్తాయి. ఈరోజు దేశం మొత్తం ఆకాంక్షించేది అభివృద్ధి కోసం ముందుకు పోతున్నారు. అలాంటి అభివృద్ధిని మనం కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఈరోజే ఇక్కడ చూస్తే ఒక దుబాయ్ ఆర్గనైజేషన్ కూడా మన జెన్కోకి ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చారు. ఈరోజు నాకు ఏమాత్రం అనుమానం లేదు, మన జెన్కో కానీ, అదే మరి ఇంకో పక్క డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కానీ, ఇంకో పక్క మీరు చూస్తే ట్రాన్స్కో కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రాన్స్కో వ్యవస్థ జరుగుతూ ఉంది. దీనికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇక్కడనే మినీ ఫిషింగ్ హార్బర్ని కోరారు, తప్పకుండా నేను దృష్టిలో పెట్టుకుంటాను. అది చేయడానికి